సో వై రష్మిక అంటే? ఎందుకంటే ఆమె కమర్షియల్ సినిమాలు చేస్తుంది, పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది. ఈ రోల్, ఈ సెటిల్డ్‌గా ఉండే రోలు ఎందుకు ఆమెను తీసుకోవడానికి రీజన్ ఏంటి? బిహైండ్ అంటే ముందు ఎవరికైనా చెప్పారా? సమంత గారు ఉన్నారు. ఆమె క్లోజ్ మీకు. సో ఈమెనే ఎందుకు చూజ్ చేసుకు సార్ ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ అవర్ ప్రివిలేజ్ దట్ వి గాట్ an A-lister, a big one of the biggest female stars in the country today do this film. నాకేంటంటే సార్, నాకు ప్రతి సినిమాతో నేను 50 crores శాలరీ కావాలి, నేను 200 కోట్ల సినిమా చేయాలి, నాకు 300 crore బడ్జెట్ కావాలి, అది నా గ్రీడే కాదు సార్. నా గ్రీడ్ ఏంటంటే నాకు చెప్పాలనుకున్న స్టోరీ, నేను నమ్మే స్టోరీసే నాకు చెప్పాలి, బట్ అది ఎక్కువ మంది జనాలకి రీచ్ అవ్వాలి అనే గ్రీడ్ నాకు. సో ఇప్పుడు ఇలాంటి ఒక స్టోరీ చెప్పేటప్పుడు రష్మిక లాంటి ఒక ఆర్టిస్ట్, ఇంత పాపులర్ ఆర్టిస్ట్, ఇండియాలోనే ఇప్పుడు పీక్లో ఉన్న ఒక హీరోయిన్ని తీసుకొచ్చి చెప్తున్నప్పుడు, అరవింద్ గారు లాంటి ఒక ప్రొడ్యూసర్ మాకు దొరికినప్పుడు, గీతా ఆర్ట్స్ అండ్ ధీరజ్ మొగిలినేని ఇలాంటి బ్యానర్స్ మాకు దొరికినప్పుడు ఎక్కువ రీచ్ ఉంటుంది. అది నా గ్రీడ్ అండి. అండ్ వీఆర్ హ్యాపీ. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మీరు అడగాల్సింది రష్మికని. రష్మిక మా స్టోరీ చూస్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ, బికాజ్ ఆ గ్రీడ్ నెరవేరుతుంది. ఒక మెయిన్ స్ట్రీమ్ స్టార్తో చెప్పగలుగుతున్నాను ఈ స్టోరీని. సో రీచ్ ఎక్కువ ఉంటుంది. అండ్ షీఈస్ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్.